ఓకేనా? ఎవరు మీది? రావినోతలే, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం దగ్గరనా? ఖమ్మం దగ్గర రావినోతలే. అంటే ఇది ఆంధ్రనా తెలంగాణ? తెలంగాణ. తెలంగాణ. ఓకే. ఏం పని చేస్తారు మీరు? పని మరి ఏం పని చేయకపోతే ఎట్లా గడుస్తుంది మీకు? ఎట్లా గడుస్తుంది ఇల్లు? ఎట్లా గడుస్తుంది అంట ఏం పని చేయకపోతే? పింఛన్ డబ్బులు. పింఛన్ వస్తుందా? అని చెప్పు, అని చెప్పడా? పింఛన్ పింఛన్ చెవులు వినపడదు సార్. ఆయన వినపడదా? ఆయనకి వినపడదా? చిన్నప్పుడు కాలిందా? ఏది పైన ఇదంతనా? మరి మామూలుగా తినగలరా మీరు? మామూలుగా తినగలరా? మరి అది ఇప్పుడు మంట నొప్పి అది ఏముంటది? ఇప్పుడు లైట్గా ఉంటుంది సార్, ఎక్కువ ఉంటుంది. అయ్యో, మీకు తోడు ఎవరు ఉంటారా? మీ అమ్మ కానీ ఇంకెవరైనా? వాళ్ళ అమ్మ కానీ ఇంకెవరు తోడు ఉంటారు? మీరు నలుగురే ఉంటారు. మీరు పిల్లల్ని మీరే చూడాలి ఇంకా, అంతే. అతనికి ఇంకా ఇన్పడుతుంది కాబట్టి ముందుగా మీరే చూస్తారు పిల్లలు. అయ్యో, ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలని? చిల్లర కొట్ట. చిల్లర కొట్ట. ఇప్పుడు ఆ చిల్లర కొట్ట ఉంటే ఏమేమి పెట్టుకోవాలి చిల్లర కొట్టలో? బిస్కెట్లు, స్నాక్స్ లాంటివి చిన్న చిన్న. అలా పిల్లలకు సంబంధించిన బిస్కెట్లు, చాక్లెట్లు, పేస్ట్లు, బ్రష్లు అలాంటివి. మరి అది పల్లెటూరు అన్నా కదా, మరి బంకు పెట్టుకుంటే జరిగిద్దా అక్కడ? మామూలుగా నడుస్తుంది సార్. జరిగిద్దా? మళ్ళీ బంకులు అమ్మకుండా ఎవరికి పెట్టకుండా ఉంటారా? మరి ఇప్పుడు బంకులు ఎక్కడ ఖమ్మంలో అమ్ముతారా? బంకులు కనుక్కోండి బంకులు. ఓకేనా? ఓకే, మీరు జాగ్రత్త చేసుకోవాలి. నేను ఇచ్చిందే మధ్యలో వదిలిపెట్టకూడదు. వినిపిస్తుందా? వినిపించదా? చిన్న ఆధారమే. నేను చేసిన సాయంతో మీ బ్రతుకులు మారిపోతాయని నేనే మనను. కాకపోతే మీరు కష్టపడితే కొంచెం మారొచ్చు. 2 పూటలు అన్నం వచ్చింది అంత మటుకే. నేను ఇచ్చిన డబ్బులతో మీ బతుకు మారిద్ది, జీవితాలు మారుతాన్ని మర్చిపోదు. నేను చేసిన చిన్న సాయంతో మీరు పెద్ద సాయంగా అనుకొని దానికి కొంచెం మీరు వచ్చిన పింఛన్ ఏదో కలుపు ముందుకు వెళ్ళిపోవటమే. దాంతో మీకు సాయం చేసిన దాత నవీన్ కిల్లరి. ఆయన మాకు సాయం చేయమని డబ్బులు కొంచెం అందజేస్తున్నారు. ఆ డబ్బులు మీకు అందజేస్తాను. ఓకేనా? షాపు సరిపోయేటట్టు. ఓకేనా? 40,000. ఎంత? 40,000 తోటి. ఓకేనా? బాయ్. ఏమా సరేనా? ఓకే. ఓకేనా? ఓకే.